ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. న్యూ ఇయర్ వేళ బళ్ళారిలో పాలిటిక్స్ హీట్ పెంచాయి. వాగ్వివాదంగా మొదలై అది దాడులుగా మారడం, ఆ దాడులు కాస్త కాల్పుల వరకు వెళ్లడంతో ఇప్పుడు బళ్ళారి పాలిటిక్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారాయి. గాలి జనార్దన్ రెడ్డిపైనే హత్యాయత్నం జరిగిందన్న న్యూస్ బళ్ళారిని షేక్ చేసింది. ఇంతకీ గాలి భరత్ వర్గాలు సై అంటే సై అని ఎందుకు అనుకుంటున్నాయి? ఈ వివాదానికి వాల్మీకి విగ్రహ ఏర్పాటే కారణమా, లేక తెర వెనుక తరతరాల పగలున్నాయా? బళ్ళారిపై ఆధిపత్యం కోసమే ఈ గన్ పేలిందా? బళ్ళారి వీధుల్లో పేలిన గన్. తగ్గేదేలే అనుకున్న గాలి జనార్దన్ రెడ్డి, భరత్ రెడ్డి వర్గాలు కాల్పుల వరకు వెళ్లిన ఇరు వర్గాల వివాదం. బళ్ళారి పాలిటిక్స్ లో హీట్ పెంచిన గన్ ఫైట్. అసలు కాల్పులు చేసుకునేంత పగలు ఏమున్నాయి? గురువారం సాయంత్రం అంతా న్యూ ఇయర్ మూడ్లో ఉన్నారు. కానీ బళ్ళారిలో మాత్రం ఆ సీన్ కనిపించలేదు. దీనికి కారణం ఒక్క ఫ్లెక్సీ ఏర్పాటుకు చేసిన ప్రయత్నం. ఎస్, ఓ ఫ్లెక్సీ ఏర్పాటు కారణంగా మొదలైన వివాదం ఏకంగా ఒకరి ప్రాణం తీసింది, మరికొందరిని హాస్పిటల్లో చేరేలా చేసింది. కర్ణాటక రాజకీయాల్లో ఏకంగా రాజకీయ దుమారం రేపేలా చేసింది. బళ్ళారిలో వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. దీనికి సంబంధించి బళ్ళారి అంతటా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బళ్ళారిలోనే ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి బ్యానర్లు ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది. ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందినవారు కాబట్టి కామన్ గానే దీన్ని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. సరిగ్గా ఇక్కడే మొదలైంది వివాదం. ఈ బ్యానర్లను దగ్గరుండి మరి కట్టించే పనిలో ఉన్నాడు భరత్ రెడ్డి ప్రధాన అనుచరుడు సతీష్ రెడ్డి. బ్యానర్లను ఎలా అడ్డుకుంటారో చూస్తానని పంతానికి పోయిన సతీష్ రెడ్డి అక్కడే కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నాడు. దీంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. సరిగ్గా ఇదంతా జరుగుతోన్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి తన ఇంటికొచ్చారు. దీంతో సతీష్ రెడ్డి అనుచరులు మరింత రెచ్చిపోయారు. మాట మరింత పెరిగింది. ఇరు వర్గాలకు చెందిన మరికొందరు మద్దతుదారులొచ్చారు. వాగ్వాదం కాస్త పెనుగులాటగా ఆ తరువాత రాళ్ల దాడి వరకు వెళ్లింది. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చెదరగొట్టేందుకు గాలిలో గన్మెన్లు కాల్పులు జరిపారు. సరిగ్గా ఇక్కడే సీన్ మారింది. ఒక గన్మెన్ వద్ద ఉన్న గన్ను సతీష్ రెడ్డి బలవంతంగా లాక్కోవటం, జనార్దన్ రెడ్డిపై కాల్పులు జరపటం క్షణాల్లో జరిగిపోయింది. ఈ ఘటన నుంచి జనార్దన్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ హడావిడిలోనే భరత్ రెడ్డి వర్గానికి చెందిన రాజశేఖర్ మరణించాడు. ఒకరి ప్రాణం పోవటం, నలుగురు హాస్పిటల్లో ఐసీయూలో చేరిన తరువాత కానీ పరిస్థితి కంట్రోల్లోకి రాలేదు. అలా వివాదానికి కాస్త బ్రేక్ పడగా రాజకీయం నిద్రలేచింది. తనపై హత్యాయత్నం జరిగింది, ఇదిగోండి సాక్ష్యమంటూ బుల్లెట్ ను చూపించారు గాలి జనార్దన్ రెడ్డి. తమ వాడిని కావాలని హత్య చేశారంటోంది భరత్ రెడ్డి వర్గం. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి, అతని సోదరులు, మాజీ మంత్రి శ్రీరాములు సహా 10 మందిపై కేసులు నమోదయ్యాయి. విచారణ జరుగుతోంది. కర్ణాటకలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, పేరుండే ఒక మనిషి నేను టార్గెట్ చేసుకుంటే నేను కూడా అంత గొప్పడు అవుతానని చెప్పేసి ఆ ఉద్దేశంతో తండ్రి బాటలోనే కొడుకు కూడా వచ్చాను. కాబట్టి బళ్ళారి ప్రజలు వాడికి బుద్ధి చెప్తారు. నిన్న నా పైన ఫైరింగ్ చేయడం కానీ, మన ఇంటి పైన ఫైరింగ్ చేయడం, సోడా బాటిల్, బీర్ బాటిల్, పెట్రోల్ బాంబు, రాళ్లతో అటాక్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఈ పాత 30 ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లో ఈ ఫ్యాక్షన్ మూవీస్లో చూస్తూ ఉంటాం. ఫ్యాక్షన్లు విన్నాం కూడా, ఎందుకంటే మన బంధువులందరూ కూడా రాయలసీమలో ఉన్నాం కాబట్టి ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎట్లుంటాయని తెలుసు. వీళ్ళ నాయన కూడా ఇక్కడే పక్కన రాయదుర్గం కండి, వాడికి కూడా ఈ ఫ్యాక్షన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఎంతసేపు క్రిమినల్స్ కొట్టుకోవడం, జనం చావడం అనేది వాడికి ఇష్టం.
కాబట్టి తండ్రి పట్ల కొడుకు నడుస్తున్నాడు, ప్రజలే తీర్మానిస్తారు. కానీ ఇక్కడో విషయం ఉంది. కేవలం ఒక ఫ్లెక్సీ ఏర్పాటుపై ఇంత రాద్ధాంతం ఎందుకయ్యింది? పిలవగానే క్షణాల్లో అంతమంది మద్దతుదారులు ఎలా వచ్చారు? ఏకంగా దాడులు, కాల్పుల వరకు వ్యవహారం ఎందుకు వెళ్ళింది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఒక చిన్న ఫ్లెక్సీ వివాదానికి కారణం కావచ్చు, కానీ ఇంత రచ్చ వెనుక మాత్రం డెఫినెట్ గా ఇతర కారణాలుంటాయి. బళ్ళారి గన్ ఫైట్ కు కూడా ఉన్నాయి. ఈ కథ తెలియాలంటే బళ్ళారి పాలిటిక్స్ లో దశాబ్దాల కాలం నుంచి జరిగిన పరిణామాలను ఓసారి తెలుసుకోవాలి. బళ్ళారిపై పట్టు కోసం ఓ రెండు వర్గాలు చేసిన ఆధిపత్య పోరాటం, మైనింగ్ దందాలు, రాజకీయ విభేదాలపై మనం కాస్త ఫోకస్ చేయాలి. నిజానికి ఈ బళ్ళారి ప్రాంతం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న భరత్ రెడ్డి తండ్రి నారా సూర్యనారాయణ రెడ్డిదే హవా. బళ్ళారిలో ఆయన చెప్పిందే వేదం అనేలాగా ఉండేవి పరిస్థితులు. అందుకే కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియా గాంధీని ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా, సూర్యనారాయణ రెడ్డి ఆధిపత్యం ఎలా ఉండేదో. కానీ రాను రాను పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ చేతి నుంచి కంచుకోట చేజారిపోయింది. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి గాలి వీయటం మొదలైంది. మెల్లిగా నారావారి ఆధిపత్య పోరు కాస్త అస్తిత్వ పోరుగా మారింది. అప్పటి నుంచి రగులుతున్నాయి ఈ రెండు వర్గాల మధ్య విద్వేషాలు. అసలు బళ్ళారిలో కాంగ్రెస్ పతనం, బీజేపీ ఎదుగుదల ఎలా సాగింది? దానికి గాలి సోదరులు చేసిందేంటి? ఆ పంతాలకు ఇప్పుడు కాల్పులకు లింకేంటి? రాజకీయాల్లో ఏది అనుకోకుండా జరగదు. ప్రతి మాటకు, ప్రతి చర్యకు ఓ లెక్కుంటుంది. బళ్ళారి కూడా అందుకు అతీతం కాదు. ఇక్కడి పంతాలకు, పోరాటాలకు ఆజ్యం పడింది ఇప్పుడు కాదు, ఇది దశాబ్దాల నాటి కథ. ఈ కథ తెలియాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. 2 దశాబ్దాల క్రితం నుంచి జరిగిన రాజకీయ పరిణామాలను ఓసారి తెలుసుకోవాలి. అప్పుడే బళ్ళారిలో 2 కుటుంబాల ఆధిపత్య పోరు అర్థమవుతుంది. అప్పుడే బళ్ళారిలో గన్ ఎందుకు గర్జించిందో తెలుస్తుంది. బళ్ళారి కథ మార్చింది 1999 నాటి ఎన్నికలని చెప్పాలి. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ బరిలో నిలిచారు. హోరాహోరీగా సాగిన ప్రచారం, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ నే భరించింది. కానీ సుష్మా స్వరాజ్ గెలుపు కోసం గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా కష్టపడ్డారు. నేరుగా సుష్మా స్వరాజ్ బరిలోకి దిగటంతో బీజేపీ అధిష్టానం కూడా ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో సుష్మా ఓడినా గాని గాలి సోదరులు మాత్రం అధిష్టానానికి దగ్గరయ్యారు. దీంతో వారి ఆశీస్సులు వీరిపై మెండుగా ఉండేవి. ఇది ఫస్ట్ టర్మ్. ఇక 2001లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీని ప్రారంభించారు గాలి జనార్దన్ రెడ్డి. ఎప్పుడైతే ఆయన మైనింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారో అదే సమయంలో వరల్డ్ మార్కెట్లో ఐరన్ ఓర్ కు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇదే అదునుగా ఆయన 1000 కోట్ల ఆదాయం గడించారు. ఈ డబ్బును ఆయన రాజకీయాల్లో ఇన్వెస్ట్ చేయటం ప్రారంభించారనే చర్చ ఉంది. కర్ణాటక రాజకీయాలపై ఆయన ప్రభావం మొదలైంది. చేతిలో అధికారం ఉన్నా లేకపోయినా ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితులు మారటం ప్రారంభమయ్యాయి. ఎట్ ద సేమ్ టైం అప్పటి వరకు ఆ నియోజకవర్గంలో సత్తా చాటుతూ వస్తున్న సూర్యనారాయణ రెడ్డి ఆధిపత్యానికి గండిపడటం ప్రారంభమైంది. ఇది సెకండ్ టర్న్. ఇక అతి ముఖ్యమైన మరో టర్న్ 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవటం. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో కీలక పాత్ర గాలి సోదరులదే అంటారు. ఆ టైంలో ఆపరేషన్ కమల ద్వారా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకురావటంలో ఈ ముగ్గురు సోదరులు, వారి ప్రధాన అనుచరుడు శ్రీరాములు చాలా కృషి చేశారంటారు. దీంతో గాలి సోదరులకు, శ్రీరాములకు ఏకంగా మంత్రి బాధ్యతలు దక్కాయి. దీంతో బళ్ళారి ఇక వారి రాజ్యంగా మారిపోయింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా బళ్ళారిలో ఆయన చెప్పిందే వేదమన్నట్లుగా పరిస్థితులు మారాయి.
ఓబుళాపురం మైనింగ్ అక్రమాలు బయటపడ్డాయి. సరిహద్దులను చెరిపేసి సహజ వనరులను తవ్వుకుంటూ వెళ్లిపోయారని తేలింది. ఈ ఇంపాక్ట్ అటు కర్ణాటక ప్రభుత్వంపై మాత్రమే కాదు, ఏపీ ప్రభుత్వంపై చూపించింది. 2011లో సిబిఐ గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసింది. 2025 మేలో సిబిఐ కోర్టు ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఇవన్నీ గాలి సోదరులకు మైనస్ గా మారాయి. అదే సమయంలో ఆయన్ను బీజేపీ దూరం పెడుతూ రావటం మళ్లీ సూర్యనారాయణ వర్గానికి ఓ ఛాన్స్ ఇచ్చింది. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. మళ్లీ టైం మారింది. బీజేపీకి గాలి దూరమయ్యారు. 2023 ఎన్నికలకు ముందు కళ్యాణరాజ్య ప్రగతిపక్ష అనే సొంత పార్టీని పెట్టారు. ఆ ఎన్నికల్లో ఆయన గంగావతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో బళ్ళారి నుంచి ఆయన భార్యను బరిలోకి దించారు. కానీ గెలుపు మాత్రం సూర్యనారాయణ రెడ్డి తనయుడు భరత్ రెడ్డినే వరించింది. దీంతో బళ్ళారి కథ మారటం మొదలైంది. ఓవైపు కేసులు, కోర్టు తీర్పులు, జైలు శిక్షతో గాలి జనార్దన్ రెడ్డి వర్గం బిజీగా ఉంది. ఇదే సమయంలో గాలి హవాను తగ్గించడంలో భరత్ రెడ్డి వర్గం మరింత బిజీగా మారింది. మళ్లీ బళ్ళారిలో సూర్యనారాయణ రెడ్డి కుటుంబం పట్టు బిగించడం మొదలయ్యింది. అసలే యువకుడు కావటంతో భరత్ రెడ్డి కూడా ఢీ అంటే ఢీ అంటున్నారు. దీనికి తోడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో భరత్ రెడ్డికి పరిస్థితులు మరింత అనుకూలంగా మారాయి. దీంతో గాలి ఆధిపత్యానికి దెబ్బ కొట్టేందుకు ఒక్కో పావు కలుపుకుంటూ రావటం ప్రారంభమైంది. బళ్ళారిని మరోసారి తమ కంచుకోటగా మార్చాలనేది కాంగ్రెస్ ఆలోచన. గాలి ఆధిపత్యానికి చెక్ పెట్టి మళ్లీ తమ కుటుంబానిదే పెత్తనమని ప్రకటించాలనేది భరత్ రెడ్డి కోరిక. అందుకే విషయం ఏదైనా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అనేది కామన్ గా మారింది. సరిగ్గా ఇదే సమయంలో వచ్చింది వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ. బళ్ళారిలో ఈ విగ్రహ ఏర్పాటు ఆలోచన భరత్ రెడ్డిదే. కానీ ఈ విగ్రహం ఏర్పాటుతో కావాలనే వివాదం సృష్టించాలని కుట్ర జరుగుతోందనేది గాలి జనార్దన్ రెడ్డి వర్గం ఆరోపణ. ఇప్పుడు గన్ ఫైట్ ఘటన దానికి సాక్ష్యమని చెప్తున్నారు. ఎప్పుడైతే గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణలక్ష్మిని ఎన్నికల్లో ఓడించి భరత్ రెడ్డి కాంగ్రెస్ జెండా పాతారో ఈ నియోజకవర్గ కథ మారిందనే చెప్పాలి. ఎన్నికలకు ముందు ఆ తరువాత కూడా గాలి సోదరుల అవినీతి అక్రమాలను తమ ఆయుధంగా మలుచుకున్నారు భరత్ రెడ్డి. తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎప్పటికప్పుడు వారి ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ వివాదానికి కారణం గాలి సోదరులే అనేది భరత్ రెడ్డి ఆరోపణ. కావాలని కాల్పులు జరిపి కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతికి కారణమని ఆరోపిస్తున్నారు భరత్ రెడ్డి. అయితే భరత్ రెడ్డి నియోజకవర్గంలో రౌడీయిజం చేస్తున్నారని, బీజేపీ కార్యకర్తలను తన అనుచరులను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి. కావాలని సీన్ క్రియేట్ చేసి ఏకంగా తనను చంపించే కుట్ర చేశారని చెప్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి. మొత్తానికైతే ప్రస్తుతం బళ్ళారిలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. దీనికి కారణం రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆధిపత్య పోరు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అయితే అసలు రాజకీయం ఇప్పుడే మొదలయ్యింది. ఇప్పటికే గాలి సోదరులతో పాటు మరికొంతమందిపై కేసులు నమోదయ్యాయి. మరి ఈ ఆధిపత్య పోరు ఇంకెన్ని టర్న్లు తీసుకుంటుందో చూడాలి.